ఓకే, నమస్కారం సార్. ఈరోజు మనము గోగులంపాడు గ్రామంలో ఉండటం జరిగింది. ఏలూరు జిల్లా గోగులంపాడు గ్రామము. మనం ఈరోజు మన కాకర తోటలో ఉండటం జరుగుతుంది. ఏం వెరైటీ సార్ ఇది? కావేరి రోషన్. కావేరి రోషన్. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఈ వెరైటీ? వెరైటీ బాగానే ఉందండి. బాగుందా? ఏం నచ్చింది సార్ మీకు ఇందులో? ఏం నచ్చిందంటే అండి, కాయ షైనింగ్ కానీ సైజ్ కానీ తోట ఉండే క్వాలిటీ కానీ పర్లా. గరి కూడా పర్లేదు, బాగుందండి. గరి చాలా బాగుంది కదా. క్వాలిటీ అంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ రోజులు ఇదిగోండి తయారైన కాయ కొంచెం ఇది. అవునండి, ఇంకా తయారవ్వాలి. కానీ అది చూడండి, అంటే నిన్నగా మొన్న కోసింది. నిన్నగా మొన్న అంటే మనకి ఇంకా రాదు, ఇంకా 3-4 రోజులాగే కొత్త 4 రోజులాగే కోస్తాం. ఓకే, ఇప్పుడు మనము ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది పెట్టి? 60 రోజులు పూర్తి చేసుకున్నాం. 60 రోజులు పూర్తి చేసుకుంది. ఓకే, 60 రోజులు పూర్తి చేసుకుంది. మీకు ఇప్పుడు ఈ 2 కటింగ్లు అయినాయి. ఫస్ట్ కటింగ్ ఎన్ని అయింది సార్? ఫస్ట్ కటింగ్ 20 బ్యాగులు అయింది. 20 బ్యాగులు అంటే బ్యాగ్ ఎంత వస్తుందండి ఇక్కడ? బ్యాగ్ 15 కేజీలు. బ్యాగ్ 15 కేజీలు, 20 బ్యాగులు అంటే 300 కేజీలు. రెండో కటింగ్ అండి 40 బ్యాగులు అంటే 600 కేజీలు. ఎలా ఉంది సార్ మీకు వెరైటీ? వెరైటీ బాగుంది. మార్కెట్లో తీసుకెళ్లారు కదా కాయలు? ఎలా బాగున్నాయి అన్నారా? రేట్ బాగా వేస్తున్నారా? రేట్ అంటే మనకి ఇప్పుడు డౌన్ లో ఉందండి. తర్వాత పెరిగితే కాయ క్వాలిటీ తీసుకుంటాకి వాళ్ళు పర్లా బాగుందండి, వెంటనే తీసుకున్నారు. ఓకే, సైజ్ కూడా హెవీ కాకుండా మరి స్లో కాకుండా యావరేజ్. హెవీ కాకుండా చక్కగా మీడియంగా ఉంది. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీరు ఈ తోట వేసిన తర్వాత మీకు వాతావరణం కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఇక్కడ నూజివేడ్ సైడ్ కదా సార్ ఇది? అవునండి. ఎక్కడ గోపి ఇది? నూజివేడ్కి దగ్గరలో వస్తుంది కదా. ముస్నూరు మండలం. ఈ తోటలు వేసిన తర్వాత చాలా రోజులు వర్షాలు పడినాయి. అవునండి, మేము తోట వేసిన కాడ నుంచి వేసాక వారం 10 రోజుల వరకే కొంచెం మొక్క వచ్చే వరకే కొంచెం పొడిగా ఉంది. మొక్క వచ్చిన కాడ నుంచి అంత వర్షమే. ఎన్ని రోజులు అలా దగ్గర 4 రోజులు వర్షం, ఎక్కువ వర్షం తడిచింది. ఈ వర్షం పడినప్పుడు ఏదన్నా మనం పంట చేయడానికి అంటే అసలు ముందుగా కొడతా ఏదో గంటలో కొట్టేవాళ్ళం కదండి. ఈ గడ్డి పరలు తీసుకుంటా కానీ చిక్కుడు కానీ అత్తాకి కానీ అసలు ఏం వీలు పడేది లేదు. కాలుదే కాడేది. 4 రోజులు సాగు చేయలే. అయితే కరెక్ట్ మేము తోట వేసిన 10 రోజుల నుంచి వర్షం పడుతున్నాం. నెల వరకు పడింది. అట్లా అయినా కానీ మళ్ళీ తిప్పుకుని ఈ విధంగా వచ్చింది. గ్రేట్ అండి, బాగుంది. అంటే వెరైటీ అంటే మంచి వెరైటీ కదండి అలాంటప్పుడు. మరి అంటే మరి ఇప్పుడు అంత వర్షంలో కూడా తిప్పుకుని బయటకు వచ్చిన ఏం బాబాయ్? అయితే ఈ తోటలో కొంచెం అలా నడుస్తూ ఈ తోటలో నీళ్ళు కనీసం లెవెల్ అండి. ఇది ఎక్కడ నీళ్ళు అక్కడ ఉండిపోవడం తప్ప ఒడిదుడికి నేలగా ఉండదు. ఇది ఉండదు. ఎక్కడ నీళ్ళు అక్కడ ఎంత వర్షం పడితే పొలం నేల. ఎక్కడ పడితే అక్కడ. అదే మెరక నేల అయితే మనకు కొంచెం నీళ్ళు ఆరిపోతాయి. ఇది ఈ బేరింగ్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు ఇది చూస్తే మీకు గట్టిగా పట్టినట్టేనా కాయ? దగ్గర సార్ చెప్పండి. స్టార్టింగ్ కదండి, ఇంకా దిగే టైం ఉందండి. ఇంకా దిగే టైం ఇంకా మనం స్టార్టింగ్ కదా చెప్తే ఇంకా బాగుంటుంది. సో వెరైటీ అయితే మీకు బాగా నచ్చింది. సో చెప్పండి సార్, ఎలా కావేరి రోషన్ మీకు అన్ని విధాల మంచి విత్తనమేనా? మంచి విత్తనమేనా? ఓకే, మీ పేరు చెప్పండి సార్. నా పేరు రామకృష్ణ. నువ్వు పట్టుకో బాబా ఇది కాయలిటు. ఏం పేరు సార్ మీ పేరు ఊరు పేరు? మా ముస్నూరు మండలం అండి, గోగులంపాడు. నా పేరు గంగుల రామకృష్ణ. ఓకే, ఎంత వేసారు సార్ పొలం? నేను 6 ఎకరం వేసారు. 4 రోజులు దాదాపు పొలంలో నీళ్లు ఉన్నాయి. అయినా కానీ మళ్ళీ తిప్పుకుని మళ్ళీ వాళ్ళు ఈ విధంగా తీగ బాకి మొత్తం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 60 రోజులు అవుతుంది. 2 కటింగ్లు అయిపోయినాయి. 3వ కటింగ్ ఇంకో 2 రోజుల్లో జరుగుద్ది. 2 కటింగ్లో ఫస్ట్ కటింగ్ వచ్చి 300 కేజీలు వచ్చింది. 2వ కటింగ్ వచ్చేసి 600 కేజీలు వచ్చింది 1/2 ఎకరం మీద. సో మార్కెట్లోకి వెళ్తే ఇక ఈ గర్రి కానీ కాయ స్టోరేజ్ కెపాసిటీ చూసి వెంటనే తీసుకుంటున్నారు. ఓకే, అంతా బాగుంది. కావేరి రోషన్ నెంబర్ 1 విత్తనం. ఒప్పుకుంటారా మీరు? ఏం బాగా ఆలోచిస్తున్నాడు? ఓకే, మనకి మరీ హెవీ కాకుండా మీడియం సైజ్ కరెక్ట్ గా మనకి క్వాలిటీ కొట్టులోకి వెళ్తే సరిపడా సైజ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఈ రోజు మనం ఇక్కడ గోగులంపాడు అనే గ్రామంలో ఫీల్డ్ పెట్టడం జరిగింది. రైతులందరికీ చూపించడం జరిగింది ఈ వెరైటీని. సో ఇక్కడ రైతు కమలాకర్ గారు మనకు చెప్పడం ఏంటంటే వెరైటీ చాలా మంచి వెరైటీ కావేరి నుంచి వచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా వేశారంటే ఇక్కడ ఆల్రెడీ నూజివేడ్ సరౌండింగ్స్, ఏలూరు సరౌండింగ్స్ మనకి విత్తనం చాలా మంది రైతులు వేశారు. కానీ ఈ ఊర్లో కొత్తగా వేశారంట. అందు గురించి ఈ ఊరు గ్రామ రైతులందరికీ కూడా మనము వెనకాల రైతులు ఉన్నారా బయటలేరు గ్రామ రైతులందరికీ కూడా మనం చూపించడం జరిగింది ఈరోజు. ఇలాంటి మంచి వెరైటీని రైతులందరూ వేసుకుని మంచి దిగుబడులు సాధించాలని చెప్పేసి కావేరి సీడ్ కంపెనీ తరఫున అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.